Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. He will do great things by on our understanding. ది బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 37 వర్సెస్ 5. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతమైన కార్యములు చేయగల గొప్ప దేవుడు ఆయనే. దేవునికి సాధ్యము కానిది ఏదియూ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. అయితే దేవుడు ఈరోజు మనతో ఒక వాగ్దానాన్ని దయచేస్తున్నాడు. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేస్తాను అని మనతో ఈరోజు ఉదయకాల సమయంలో సెలవిస్తున్నాడండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు, అద్వితీయుడు. అంతటి గొప్ప దేవుడైన యేసయ్య మన ప్రభువైన యేసుక్రీస్తే. దేవుడు మన పితరుల జీవితాలలో ఎన్నో అద్భుతమైన కార్యములను చేశాడు. ఊహించినటువంటి గొప్ప కార్యములను వారందరి జీవితాలలో చేశాడు. అలాగే ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. దేవుని మీద ఆధారపడిన ఇశ్రాయేలీల ప్రజలు, అలాగే మనమందరమును ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయడు. కాబట్టి దేవుని యందు విశ్వసించాలి. ఆయన వాక్యానుసారంగా పరిశుద్ధమైన ఆలయములోను ఆయన పరిశుద్ధతను మనం ధరించుకోవాలి. వాక్యము అనే వస్త్రమును మనం ధరించుకోవాలి. చెడ్డ ఆలోచనలను, చెడ్డ తలంపులను మనందరము విడిచిపెట్టాలి. దేవుని వైపు చూడాలి. కాబట్టి మనందరి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యములను, మహత్ కార్యములను జరిగించగల సమర్థుడు ఆయనే. మనము ఆయన యందు విశ్వసించాలి. ఆయన యందు నిరీక్షణ గల వారై జీవించాలి. ఓర్పు సహనము కలిగిన వారముగా ఉండాలి. ఆయన యందు యథార్థమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే దేవుడు మనందరి జీవితాలలో అద్భుతమైన కార్యములను జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా యేసయ్య, మా అందరి జీవితాలలో నీ వెలుగును, నీ యొక్క ప్రసన్నతను మా పైన ఉంచండి. మేము ఊహించనిటువంటి గొప్ప కార్యములను మా జీవితాలలో మీరు జరిగించండి. ప్రభువా, నీ యందు విశ్వాసం కలిగి నిరీక్షణ గల వారై నీ త్రోవ యందు నడిచేవారు సహాయము మాకందరికీ దయచేయండి. ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే తండ్రి. ప్రభువా, నీవు చేసినటువంటి మేలులను బట్టి మేము కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాము దేవా. అలాగే ప్రభువా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఎందరికైతే ఆశ కలిగి ఉన్నారో వారందరినీ తృప్తిపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వినయంగా ప్రార్థించి బతిమలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.